శివరాజ్ కుమార్ గారిని, మన నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానం. వేదిక మీద ఒక్క బొకేతో సంస్కృతి అక్షర ఒక బొకేతో స్వాగతిస్తున్నారు శివరాజ్ కుమార్ గారిని అండ్ బాలేబాబు గారిని. యా ఒక ఫోటో ఆప్. కృష్ణ గారు కొంచెం దగ్గరగా. సో బాలేబాబు గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ జరుగుతుంది. శివ వేద చిత్రం 9వ తారీఖు మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. ద బిగ్ టికెట్ లాంచ్ బాలేబాబు గారి చేతుల మీదుగా. సో అలాగే ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ఒక్క ఫోటో ఆప్. ఒక్కసారి ఛానల్స్. ఓకే, సో మరి డిస్ట్రిబ్యూటర్లకి షీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ గుంటూరు హరిహర పిక్చర్స్ వారిని వేదిక రాస్తుందిగా అండ్ బాలేబాబు గారి చేతుల మీదుగా శివరాజ్ కుమార్ గారి చేతుల మీదుగా సో షీల్డ్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. హరిహర పిక్చర్స్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే కృష్ణ గారిని సూర్యోదయ ఫిలిమ్స్ నుంచి వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. కృష్ణ సూర్యోదయ ఫిలిమ్స్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈస్ట్ గోదావరి నుంచి శ్రీ లక్ష్మి కనక మహాలక్ష్మి ఫిలిమ్స్ వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. యా సో నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే వెస్ట్ గోదావరి రాఘవేంద్ర పిక్చర్స్ వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే నెల్లూరు వెంకటేశ్వర ఫిలిమ్స్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. వెస్ట్ గోదావరి రాఘవేంద్ర పిక్చర్స్ వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే నెల్లూరు వెంకటేశ్వర ఫిలిమ్స్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ నెల్లూరు వెంకటేశ్వర ఫిలిమ్స్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ నెల్లూరు వెంకటేశ్వర ఫిలిమ్స్ వెళ్ళండి. అండ్ సీడెడ్ నుండి వాసవి ఫిలిమ్స్ వారికి వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. సీడెడ్ వాసవి ఫిలిమ్స్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఈస్ట్ గోదావరి శ్రీ లక్ష్మీ కనక మహాలక్ష్మి ఫిలిమ్స్ వారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అలాగే వైజాగ్ వీరాంజనేయ ఫిలిమ్స్ వారిని మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. నైజాం నుంచి శ్రీ మాతా ఫిలిమ్స్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్న శివ వేదాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న ద లెజెండరీ యాక్టర్ శివరాజ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే శివవేద ప్రీ రిలీజ్ ఈవెంట్కి నా బ్రదర్ బాలకృష్ణ గారు వచ్చారు. అది నాకు నచ్చింది. 1 ఫిలిం 100th ఫిలిం బాలయ్య గారిది. శాతకర్ణిలో ఒక సాంగ్ అడిగారు. ఐ వాజ్ సో హ్యాపీ. నాకు ఒక సాంగ్ ఇప్పుడు వద్దు, ఇంకొక ఫిలిం చేయాలి, కాంబినేషన్ చేయాలి, బిగ్ కాంబినేషన్ చేయాలి. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఆల్మోస్ట్ బాలయ్య గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఆల్మోస్ట్ వీఆర్ ఆల్వేస్ టుగెదర్ ఫ్రమ్ ఫస్ట్. ఫాదర్ ఎన్టీ రామారావు సార్, నాగేశ్వర సార్, Shivaji Ganeshan sir, MGR sir, everybody were like brothers. We could see that warmth in them, and always we used to look forward their films. Every films of them we used to watch. That legacy is carrying by Balaya sir and me now. We are always together, always, whenever, and not this is a function. He has almost come for all the functions of mine, and whenever he comes to Bangalore and Hindupur, I just love to visit Hindupur always. He calls me for some functions. Lepakshi festival. I always visit there, and I feel it is my function because it's my family function. It means my brother is standing there. My brother is an MLA there, and it's my responsibility to go for his function and attend his function because it's my function, I feel. And today, even though my brother's son is not feeling well, but in spite of that is coming like that. It's so great of you, sir. I just can't believe it. And that day I went to the hospital and saw him, and I pray God that he recovers fast and comes back and give everybody a moral support. And we are there with their family always. And today they came, and Balagar came and blessed us, and it's so amazing for us. And for every artist, here our Ganavi has come, and Aditi has come, Harsha has come, Swami has come, Radha Krishna Karu, and my wife Geeta Shivraj Kumar. First time production chesi oka manchi film Veda ani manchi film already kannadalo hit ayindi. Ippudu Telugulo it's coming on February 9th, so please see the film. You will surely like it. అన్ని పీపుల్స్కు నేను నచ్చుతుంది ఆ సినిమా, బాగా నచ్చుతుంది. ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక గుడ్ మెసేజ్ ఉంది. యూ కుడ్ రిలేట్ దట్ మెసేజ్, అండ్ యూ కెన్ ఎవ్రీబడి విల్ ఫీల్ దట్ యూ నీడ్ a person like Veda in your family, Pushpa in your family, Kanaka in your family. This is for sure. If you go and watch, please watch Shiv Veda and bless the entire team of Shiv Veda. And next time we'll try, because this time it was late, we released in Telugu. Next time 100% guarantee ka istanu. Anni film simultaneously release avutundi, Telugulo, Tamillo, Malayalamlo, Hindilo and Kannadalo. So I promise this, and thanks a lot for this lovely evening. Jai Balaya. Thank you. Sorry, and I was little emotional because I think sometimes I should not cry, but seeing that baby face, I think he pulls everybody, because I have seen him, because when he was born I was 13 years, almost he was like a kid to me. So before me he is going, that's not all. I feel very hurt actually whenever I think about that, but still he is with us, and we will celebrate Appu always, and we'll make Appu always in our heart, and he is living even now, and he'll be living forever. So thanks a lot for this love and affection. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని మేము ఎంతగానో ప్రేమిస్తున్నాము, అండ్ మీ సినిమాకి బ్రహ్మరథం పట్టడానికి ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ గుడ్ లక్ యూ ఫిలిం. అఫ్ కోర్స్ ప్రేక్షకులు వెయిటింగ్ ఫర్ 9th, అండ్ ఆయన మాట వింటే పండుగ, ఆయన డైలాగ్ వింటే పండుగ, ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే పండుగ, ఆయనే మనకి పెద్ద పండుగ.
సో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. ఇవాళ గీతా పిక్చర్స్ అండ్ జీ స్టూడియోస్ వారి నిర్మాణంలో తయారైన మన వేద సినిమా ఈ యొక్క ట్రైలర్ లాంచ్కి రేపు 9న విడుదల కాబోతుంది. విచ్చేసిన అండ్ మన గంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ అంటే మన రాధాకృష్ణ గారు ఆయన సినిమాని తీసుకున్నారు 2 రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాల పంపిణీకి. ఈ యొక్క పండుగకు విచ్చేసిన అటు మా అభిమానులకు ఇక్కడ నందమూరి అన్నో లేకపోతే అటు రాజ్ కుమార్ గారు నాన్నగారు రాజ్ కుమార్ గారు ఇద్దరు, ఎలాగైతే నాగేశ్వరరావు గారు నాన్నగారు శివాజీ గారు అంటే వాళ్ళందరూ నాన్నగారి కంటే వయసులో చిన్న, సో వాళ్ళందరినీ చిత్తప్ప అంటే చిన్నాన్న అని పిలిచే అలవాటు బాబాయిలు. ఎంజీఆర్ గారు అంటే వయసులో పెద్ద, ఆయన పెద్దనాన్న అని పిలిచేవాడిని నేను. సో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళకి ఇక్కడ అభిమానులకి మా అభిమానులకి అలాగే కళా పోషకులకు కళాభిమానులకు అలాగే పంపిణీదారులకు అలాగే మీడియా వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదొక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ యొక్కటువంటి మా ఇంటి నుంచి అంటే ఇది మొట్టమొదటిసారి ఆయన హోమ్ ప్రొడక్షన్ అంటే సొంత బ్యానర్ మీద ఆయన భార్య పేరుతో ఆవిడ నిర్మాతగా గీతా పిక్చర్స్ అంటే ఉమెన్ ఎంపవర్నెస్ అంటాం మనం, ఆవిడ నిర్మాతగా ముందు పెట్టి ఈ సినిమాను తీయడం చాలా గొప్ప విషయం. ముందుగా దానికి నా తమ్ముడిని అభినందిస్తున్నాను. నా మరదలకి నా హృదయపూర్వక వాళ్ళిద్దరికీ నా ఆశీర్వాదం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సినిమాలో ఒక్కొక్కరి గురించి మాట్లాడాలంటే ఇదంతా ఒక కుటుంబం. ఎందుకంటే మన డైరెక్టర్ గారు ఉన్నారు ఏ హర్ష గారు. ఇంతకుముందు బజరంగ బలి 1, బజరంగ బలి 2, వజ్రకాయ, దాని తర్వాత ఇప్పుడు ఇది 4వది సినిమా తమ్ముడు శివన్నతో, అలాగే పునీత్తో కూడా లాస్ట్ పిక్చర్ అది జేమ్స్ అదే సరే అది కెమెరామెన్ ఆయన చేయడం. సో ఒకళ్ళకొకళ్ళ గురించి బాగా తెలుసు. ఎందుకంటే తెలిస్తేనే ఒక మంచి కథ వస్తుంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఉన్న ఆలోచనలు ముందు పెట్టుకుని సో ఒక మంచి కథ కాదు నేను చెప్పిందే కథ, నేను చెప్పిందే ఏదో పట్టిన కుందేలకు 3 కాళ్ళే అంటే మంచి సినిమాలు రావు. వాళ్ళు చూస్తున్నాం మనం ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు నేను చెప్పాలి ఇంకోటి కూడా, ఇంతకుముందు ఆయన ఒక మఫ్తీ సినిమా యాక్ట్ చేశారు, చూపించారు ఆ కుర్చీలో కూర్చోవడం. అది నాకు ఈ వీరసింహారెడ్డిలో కూడా వీరసింహారెడ్డి క్యారెక్టర్ పెద్ద గెటప్కి నన్ను అడిగినప్పుడు గెటప్ నాకు గుర్తొచ్చింది మఫ్తీ సినిమాని. వెంటనే ఆ ఫోటో తెప్పించాను, మీరు చూస్తుంటారు ఆ ఫోటో సేమ్. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్రలోకి వెళ్ళినప్పుడు సరే ఇప్పుడు చెప్తుంటాను, యాక్టింగ్ ఈజ్ నాట్ షౌటింగ్, క్రయింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్. ఇప్పుడు ఎన్నో పాత్రలు తమ్ముడు కూడా చేశాడు, అలాగే ఎన్నో రకరకాల పాత్రలను. సో పాత్రలు అన్నది ఒకళ్ళ ఆత్మలోకి ప్రవేశించడం, ఆ ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలియదు, కానీ ఆ ఆత్మ అన్నది మనలో ఆవరించి దానికి పెద్ద ఎగ్జాంపుల్ అంటే నా నాన్నగారు అలాగే చిత్తపర్రి రాజ్ కుమార్ గారు. అంటే వాళ్ళు నటిస్తుంటే వాళ్ళు నటిస్తుంటే ఎలాగంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జాబులీలాడాయి,
అలాగే సాంఘికాలు సామజపర గమనాలు అయ్యాయి, పద్యం పదునెక్కింది, అలాగే పాట నాటు కట్టింది, కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. అటువంటి మహానటులు వాళ్ళు, మహానుభావులు. సరే, అటువంటి పుణ్య దంపతులకి బిడ్డలుగా పుట్టడం అటు రాజ్కుమార్ గారు, పార్వతమ్మ గారు వాళ్ళు చేసుకున్న అదృష్టం కూడా. ఎందుకంటే ఒక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం అన్నది చాలా పెద్ద బాధ్యత. కొంత బాధ్యత, కొంత రక్తం. అంటే ఏదో వాళ్ళ పేరు చెప్పుకొని ఎంతకాలం కుదరదు కదా. కొంచెం మనం రాడు తేలాలి. వాళ్ళ యొక్క పోషణలో, వాళ్ళ యొక్క పెంపకంలో రాడు తేలి ఒక కేవలం సినిమా అంటే ఒక బాధ్యతగా, ఒక టెన్షన్గా ఆ సినిమా ఒక వారసత్వాన్ని తీసుకెళ్ళడం కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన నాడే నటుడికి, అతని నటనకు, నట జీవితానికి, అతని క్యారియర్కి ఒక పరిపక్వత, ఒక అర్థం. సో అలా మరి వీరు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అన్నేను మాతో కలిపి అంతా మేము చాలా పెద్ద కుటుంబం. ముఖ్యంగా తమ్ముడు శివరాజ్ కుమారు, డాక్టర్ శివరాజ్ కుమార్, అలాగే రాఘవేంద్ర రాజ్కుమారు, తర్వాత మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన స్థాయి ఆయనదే, ఆయన స్థానం ఆయనదే, అది పునీత్ రాజ్కుమార్. పునీత్ రాజ్కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన కేవలం నటుడిగానే కాకుండా బయటికి ఎక్కువ మనంతా చేస్తూ ఉంటాం. మేము ఇది చేస్తున్నాం, అది బిగుతున్నాం, ఇదని ఏమీ ఆర్భాటం లేకుండా ఆయన ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, ఆయన తృప్తి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన. సో అలా ఆయన లేకపోయినా మన మధ్య శారీరకంగా ఆయన చేసిన పనులు, ఆయన ఏదైతే అభిమానాన్ని పొందారో ప్రజల్లో, ఆ అభిమానం ఆయన శాశ్వతంగా మన మధ్య ఉన్నట్టే. సో ఇక సినిమా చూస్తున్నాం మనం, మన ట్రైలర్ చూసాం మనం. చాలా అద్భుతంగా ఉంది, కన్నుల విందుగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. ఎందుకంటే ఒకటి డైరెక్టర్, నేను ఎప్పుడు చెప్తుంటాను, ముత్యాలు ఏటవాళ్ళుగా దొల్లుతుంటే చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. అలా ఆ ఆర్టిస్టుల నుంచి ఒక వాళ్ళ హావభావాలను తీసుకోవడంలో, అలాగే సినిమాని అంత సీన్స్ కానీ అవన్నీ ఎంతో రక్త కట్టించడంలో మరి ఆయన హర్ష గారి ఇప్పుడే కాదు, ఈ సినిమాలే కాదు, బజరంగ బలి అయితేనేమి, వజ్రకాయ అయితేనేమి, దాంతో ఆయన నిరూపించుకున్నాడు. ఇదో 10వ సినిమా అనుకుంటా ఆయన, ఏ హర్ష గారికి. చాలా అద్భుతంగా చేశారు ఆయన, తీశారు. చూస్తుంటే తప్పకుండా ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం ఉంది. అలాగే దానికి తోడు మన కెమెరామెన్, ఏది డైరెక్టర్ అనుకుంటాడో డైరెక్టర్స్ మైండ్ ఇస్ కెమెరామెన్. సో అలా మన స్వామి జే గౌడ గారు, ఆయన చాలా అద్భుతంగా అందాల్ని, ఆవేశాలని అన్నిటినీ కూడా డైరెక్టర్ ఏదనుకున్నాడు అది మనకి వాళ్ళ కన్నుల విందుగా స్క్రీన్ మీద చూపించాడు ఆయన. ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్య ముఖ్యంగా ఇద్దరు లేరు. ఒకళ్ళేమో అర్జున్ జానియా, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జానియా. అదే చూస్తున్నాం మనం, మన అఖండాకో లేకపోతే వీరసింహారెడ్డికో సబ్బూపర్లు పేలిపోయినట్టే అంత బ్రహ్మాండంగా ఇచ్చాడు ఆయన. పాటలకి పాటలు, సెంటిమెంట్ సాంగ్స్ అయితేనేమి ఎంత మెలడీ, అలాగే మాస్ ఇంత చూసాం, తమ్ముడు స్టెప్స్, అలాగే రీ రికార్డింగు, సందర్భాన్ని బట్టి ఎంత అద్భుతంగా. అలాగే ఎడిటర్ దీపు ఎస్ కుమార్. ఎప్పుడు ఎందుకని చెప్తున్నానంటే ఈ పేర్లు వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళు చెప్పుకోని అవసరం లేదు, ఉన్నవాళ్ళ పేర్లు చెప్తే చాలు. సినిమాకి ఒక ఆయువు పట్టు లాంటి వాళ్ళు మనలో. ఎప్పుడు చెప్తుంటాను, మనం ఏం తప్పులు చేసినా కూడా డైరెక్టర్ కూడా తప్పు చేయొచ్చు, ఒక యాక్టర్ తప్పు చేయొచ్చు, కానీ మనం అంటే ఒకళ్ళ ఒత్తిడి ఉండడం వల్ల మనకి ఎదురు ఉండొచ్చు, ఇంకా బాగా చేయొచ్చని, ఇంత చాలు అంటాడు, లేకపోతే ఇంకా తక్కువ చేస్తాడేమో ఇంకెక్కువ చేయమంటాడు. వీటిలన్నిటిని సరి చేసేవాళ్ళు వీళ్ళు. ఎవరంటే ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక ఎడిటర్. వీళ్ళు నేను నమ్ముతాను. నేను ఇప్పుడు ఒక చెత్త సినిమాని అద్భుతంగా చేయొచ్చు, ఒక అద్భుతమైన సినిమాని చెడగొట్టచ్చు కూడా వీళ్ళు. సరే, మన
హీరోయిన్స్ విషయానికి వస్తే గానవి. నువ్వు పాడతావా గానవి? గానవి అంటే నాకు అనుమానం వచ్చింది. చాలా బాగా ఉందమ్మా, బాగా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అందము అలాగే పర్ఫార్మెన్సు. అందం అన్నది ఎప్పుడు చర్మంలో ఉండదు. సో అందం అన్నది నటనలో ఉంటుంది, ఒక అమాయకత్వంలో ఉంటుంది, ఒక సిగ్గులో ఉంటుంది. అదే ఒక అమ్మాయికి ఆభరణం అని అందం అద్భుతంగా ఆవేశంగా ఉంది ఆ పాత్ర చూస్తుంటే. అలాగే మరి సినిమా కథ చెప్పకూడదు, మరి అతిథి సాగర్ చూసాం. ఫైట్లు గీట్లు మాకంటే కూడా బాగా చేసింది అనుకుంటున్నాను ఫైట్లవి, మాకంటే కూడా. చూసి మేము మా మాస్టర్లు కూడా చెప్పాలి ఇలా కంపోజ్ చేయమని మరి. సో అంత అద్భుతంగా పాత్రలో లీనమై, ఆ పాత్ర నాకు తెలిసి ఏంటో అది, అయినా మీరు రేపు చూస్తారు సినిమాలో. అలాగే ఎంతోమంది ఉన్నారు. ఉమాశ్రీ ఉంది, లేకపోతే శ్వేతా బెంగప్ప, ఉమాశ్రీ గారు ఏదో మినిస్టర్ ఆవిడ. ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్లో ఆవిడ మినిస్టర్గా చేసింది ఆవిడ. దాని తర్వాత ఎక్స్ మినిస్టర్ అప్పుడు. అలాగే మన వినోద శుభమొగ్గ, వీళ్ళంతా ఉన్నారు. దాని తర్వాత మన వీణా పొన్నప్ప, వీళ్ళంతా పరిచయం మాకు, అందుకే పేర్లు వచ్చేస్తున్నాయి ధారాళంగా. అలాగే వినయ్ బిడ్డప్ప, అలాగే జగ్గప్ప అంతా కూడా యాక్ట్ చేశారు సినిమాలో. ఎందుకంటే తెలుగు కన్నడకి అంత దగ్గర సంబంధం ఉంది. తెలుగుదేల ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్ల నుపులు గొలు వెలుగుదే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కన్నడిగా, అంటే ఆయన ఒక బలిజ. ఆయన మరి ఒక ఆముక్త మాల్యద, ఎక్కడ మన మోపుదేవి అంటే మన అమినిగడ్డ కృష్ణా జిల్లా, అక్కడ గుళ్ళో పడుకున్నప్పుడు ఆయన కల్లో కనిపించి రాయమంటే ఆయన ఆముక్త మాల్యద రాసింది మన తెలుగు గడ్డ మీద. అది కన్నడ తెలుగు వారికి ఉన్న అనుబంధం. అలాగే ప్రేమాభిమానాలు కూడా అటువంటివే. మన కల్చర్ కానివ్వండి అంతా కూడా ఎక్కడ చూసినా అక్కడ మన వాళ్ళు, తెలుగు వాళ్ళు అటు ఇటు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అంతా బాగా కలిసిపోయి ఒక కుటుంబంలాగా అందరూ ఉన్నారు అక్కడ. సరే, ఈ సినిమా బాగా ఆడాలి. కారు నాడున అంటే ట్రై చేస్తున్నా కన్నడ మాట్లాడడానికి, ఏదో రాసుకు ఇచ్చారు. కారు నాడిన యువరాజ శివన్న నన్ను కారు నాడిన తెలుగు నాడిన యువరత్న స్వాగత కొరద్దువే అంటే స్వాగతిస్తున్నాను వాళ్ళని. యావద జన్మద పుణ్యత ఏమో ನಂಬಿಬ್ಬವರು అంటే మేమిద్దరం ನಂಬಿಬ್ಬರು దేవత మానుషర అంటే దేవుళ్ళకి సమానులైన ఆ తండ్రికి బిడ్డలుగా పుట్టాము. అలాగే ఈ యొక్క కళమ్మ తల్లి కూడా మేము సేవలు అందిస్తున్నాము. అలాగే అదే అంటే గలేదు కలుగు మీరది సహోదర సంబంధ బిబ్బరద్దు అని మేమిద్దరం అన్నదమ్ముల్లాగా మా సంబంధం. సరే బ్రదర్, ఇంద కన్నಡ జನ ಇಷ್ಟಮಟ್ಟ இந்த ಭೇದ ಸಿನಿಮಾವನ್ನು ಇಲ್ಲಿ ನಮ್ಮ ಜನ ಇಷ್ಟಪಡ್ತಾರೆ, ಪ್ರೀತಿ ನೀಡುತ್ತಾರೆ ಎಂದು ಆಶಿಸುತ್ತೇನೆ. తప్పకుండా ఈ సినిమా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఆడుతుంది. అంటే నేను ఎప్పుడు అంటుంటాను, మంచి సినిమానికి ఎప్పుడు ఒక భాషాభేదం కానీ, ఆడమగ తేడా కానీ, లేకపోతే పండది పాపరాది పట్టుబిడుపులు కానీ, దానికి దారిద్రాది తారతమ్యంలో కానీ, లేకపోతే దురభిమానులన్న తేడాలు ఉండదు. మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. ఇవాళ సినిమా ఎలా అయిందంటే ఒక పాన్ ఇండియా, ఏ భాష సినిమా అయినా మంచి సినిమా వస్తే అది పాన్ ఇండియా
సినిమా రేంజ్కి అందరూ ఆదరిస్తున్నారు సినిమాల్ని. అటువంటి డెఫినెట్గా ఈ పిక్చర్ కూడా కేవలం అటు కన్నడలో పెద్ద విజయం సాధించింది. అదే కాకుండా రేపు తెలుగులో, అటు తమిళ్లో, అన్ని భాషల్లో కూడా సినిమా రేపు 19 తెలుగులో విడుదలవుతుంది. తర్వాత అన్ని భాషల్లో కూడా రాబోతుంది సినిమా. తప్పకుండా అది ఒక మంచి పాన్ ఇండియా సినిమా అవ్వాలని, ఈ పిక్చరు ఆబాల గోపాలాన్ని అరరించాలని, అజరామరంగా చలనచిత్ర పరిశ్రమలో నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని చెప్పను, ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా నేను. అటువంటి అవకాశం నాకు దొరికింది ఇవాళ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం. సో దీంట్లో పాలు పంచుకున్నందుకు నా ఒక అన్నగా నా తమ్ముడికి, అక్కడ ఉన్నాడు రాఘవేంద్ర రాజ్కుమార్ కూడా, రాఘవేంద్ర అతను, ఆయనకి వాళ్ళ కుటుంబానికి అంతా కూడా, మా కుటుంబానికి అంతా, సినిమా కుటుంబానికి, మా కులానికి కూడా ఎప్పుడూ ఆ కళామ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు, మీరంతా ఒక మంచి సినిమా తీసాం, ఎప్పుడు విడుదలవుతుందా, దాన్ని ఎలా ఆదరిస్తారు ప్రేక్షకులు అని ఎదురు చూస్తున్న సమయంలో అటు కన్నడ ప్రజలు ఆల్రెడీ సినిమాని హిట్ చేశారు. సినిమాని తప్పకుండా నేను అన్నట్టు తారతమ్యం లేదు కాబట్టి నేను చెప్పిన వాటిల్లో ఈ సినిమా అన్ని భాషల్లోనూ హిట్ అవుతుంది. సో మీరంతా కూడా హిట్ చేస్తే మంచి ఇంకా సినిమా నువ్వమని మా భుజం తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టు. సో చూడండి, మంచి సినిమాల్ని చూశారు మనం, ట్రైలర్లు ఎంత అద్భుతంగా ఉందో. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని నా తమ్ముడికి అభినందనలు. ఆయన సొంత సినిమా కాబట్టి మా మరదలు గీతకి అలాగే ఇక్కడ పంపిణీదారులు రాధాకృష్ణకి, మిగతా వాళ్ళందరూ కూడా, ఇక్కడికి విచ్చేసిన పంపిణీదారులందరూ కూడా, బయ్యర్ రాధాకృష్ణ గారికి, పంపిణీదారులందరికీ, మిగతా పనిచేసిన వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్యబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. బాలయ్యబాబు గారు, ఇందాక శివరాజ్ కుమార్ గారు చెప్పారు, అంటే ఆయన అక్కడ ఒక పాట పాడారు. ఇప్పుడు మరి మీలో ఒకసారి మీరు పాడకపోతే ఎలా చెప్పండి? మీరు ఇందాక నాకు బాలయ్యబాబు గారికి ప్రామిస్ చేశారు. సో ఒక్కసారి కాంట్లే పాడతాను. నో ప్రాబ్లమ్స్ అయ్యా. పుష్ప 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 ಇಲ್ ನೋಡೆ ಪುಷ್ಪ ಮಾತಾಡೆ ಪುಷ್ಪ ನನ್ ಮುದ್ದು ಪುಷ್ಪ ಏ ಪುಷ್ಪ ಪುಷ್ಪ ನನ್ ಎಂಡ್ರು ಪುಷ್ಪ ನಿನ್ ಕಂಡ್ರೆ ಪುಷ್ಪ ಎದೆಯೊಳಗೆ ಪುಷ್ಪ ಅರಳೈತೆ ಪುಷ್ಪ ಸೂಜಿ ಮಲ್ಲೆ ಜಾಜಿ ಮಲ್ಲೆ ಮೈಸೂರ್ ಮಲ್ಲೆ ನೀನೆ ಕೋಪ ಬಂದ್ರೆ ಕೆಂಪಾಗ್ತೀಯೇ ಸಾನೆ ಚಂದ ನೀನೆ ಇಲ್ ನೋಡೆ ಪುಷ್ಪ ಮಾತಾಡೆ ಪುಷ್ಪ ನನ್ ಮುದ್ದು ಪುಷ್ಪ ಏ ಪುಷ್ಪ ಪುಷ್ಪ ನನ್ ಎಂಡು ಪುಷ್ಪ ನಿನ್ ಕಂಡ್ರೆ ಪುಷ್ಪ ಎದೆಯೊಳಗೆ ಪುಷ್ಪ ಅರಳೈತೆ ಪುಷ್ಪ. ಥ್ಯಾಂಕ್ ಯು. That was amazing. And thank you so much. అయితే మన హైదరాబాద్ బాలయ్యబాబు గారి ఫ్యాన్స్ వైపు నుంచి అండ్ మీకు ఒక చిరు సత్కారం. సో రండి, బాలయ్యబాబు గారి అభిమానుల వైపు నుంచి శివరాజ్ కుమార్ గారికి చిరు సత్కారం. ఇద్దరి బ్యూటిఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు. ఒక లెజెండరీ యాక్టర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఒక లెజెండ్ రావడం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ బాలయ్యబాబు గారు. అండ్ శివరాజ్ కుమార్ గారు, చాలా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం. అండ్ శివ వేద తెలుగులో బిగ్గెస్ట్ సౌండ్ ఇస్తుంది మీకు, సక్సెస్ సౌండ్ అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో సినిమా మన ముందుకు వచ్చేస్తుంది, శివ వేద 9వ తారీఖున ఫిబ్రవరి. సో వెళ్ళండి, చూడండి. ఆల్రెడీ కన్నడ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు కూడా చూసి ఎంటర్టైన్ అయ్యి అండ్
అలరిస్తుంది మిమ్మల్ని. మీరు ఆనందించి సక్సెస్ని అందించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ స్పెషల్ 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 థ్యాంక్స్ టు నందమూరి బాలకృష్ణ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్స్ టు శ్రేయాస్ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. వచ్చిన అభిమానులందరికీ, బాలేబాబు అభిమానులకి అండ్ శివరాజ్ కుమార్ గారి అభిమానులకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. సేవ్ ద డేట్ 9th. సో శివ వేద మీ ముందుకు వచ్చేస్తుంది. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి.